హలో డియర్ ఫ్రెండ్స్, చాలా మంది రీవెరిఫికేషన్ గురించి లేదా రీకౌంటింగ్ గురించి రీవాల్యుయేషన్ గురించి అడుగుతున్నారు. అసలు వీటి డిఫరెన్స్ ఏంటంటే, రీకౌంటింగ్ అంటే మీకు ఎన్ని మార్క్స్, ఒక్కొక్క క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ వేశారో అవన్నీ మళ్ళీ ఒకసారి కౌంట్ చేస్తారు అంతే. సో ఇందులో మార్కులు తగ్గే అవకాశం ఉందంటే మార్కులు తగ్గే అవకాశం అస్సలు లేదు రీకౌంటింగ్లో. ఓకే, ఒకవేళ ఏమన్నా పెరిగితే పెంచుతారు, లేదంటే అవే మార్క్స్ ఉంటాయి. ఓకేనా, ఇది రీకౌంటింగ్ సంబంధించి. రీవెరిఫికేషన్ ఏంటంటే దాని కొంచెం అడ్వాన్స్ మోడల్. ఓకే, ఏదైనా క్వశ్చన్కి మార్క్స్ వేయడం మర్చిపోయారా, లేదంటే వేయాల్సిన మార్కుల కంటే తక్కువ ఏమైనా వేసారా, లేదంటే మార్కులు ఎక్కడన్నా కరెక్షన్ చేయకుండా ఉండిపోయిందా పేపర్, సరైన క్వశ్చన్కి సరైన మార్కులు వేయలేదా, అంటే 8 మార్క్స్ క్వశ్చన్కి 4 మార్క్స్ అనుకుని మార్కులు వేసారా. సో ఈ విధమైన వెరిఫికేషన్ జరుగుతుంది. అయితే ఇందులో మార్క్స్ తగ్గే అవకాశం ఉందంటే కనుక పాసిబుల్ అయితే ఉంది, కానీ చాలా తక్కువ ఛాన్సెస్, రేర్ కండిషన్స్లో తగ్గడానికి అవకాశం ఉంది. మాక్సిమం పెరుగుతాయి, లేదంటే అలాగే ఉంటాయి. కొన్ని రేర్ కండిషన్స్లో తగ్గే అవకాశం కూడా ఉంది రీవెరిఫికేషన్లో. అయితే మీకు చూపించడం ఆప్షన్ రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ చూపిస్తుంది, అయితే రీవాల్యుయేషన్ చూపించట్లేదు. మరి అది ఉందో లేదో మీ హెచ్ఎంఎల్ని అడగాలి, మీ హెడ్ మాస్టర్ని అడగండి. రీవాల్యుయేషన్ ఏంటంటే కనుక తిరిగి మళ్ళీ మీ పేపర్ని కరెక్షన్ చేస్తారు వేరొకరు. అంటే ఇప్పుడు ఇదివరకు చేసిన కాకుండా ఇంకొకరు మీ పేపర్ని కరెక్షన్ చేస్తారు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా. ఓకేనా, రీకౌంటింగ్లో పేపర్ మీకు రాదు, రీవెరిఫికేషన్లో మాత్రం మీ పేపర్ యొక్క కాపీ మీ స్కూల్కి పంపిస్తారు. ఓకేనా, ఇవి అప్లై చేసుకున్న తర్వాత రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయంటే ఒక 2 to 4 వీక్స్. మీరు అప్లై చేసుకున్న డేట్ అయిపోద్ది కదా, ఆ డేట్ అయిపోయి దగ్గర నుంచి ఒక 1 మంత్ సింపుల్ చూసుకుంటే ఒక 1 మంత్లో మీకు రిజల్ట్ అనేది వస్తుంది, ఈ రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ సంబంధించిన రిజల్ట్. అయితే రీవెరిఫికేషన్ రీకౌంటింగ్కి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలంటే కనుక మీ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ వచ్చాయి కదా, ఏప్రిల్ 23వ తారీఖు నుంచి స్టార్ట్ అయిపోయింది. ఆ రోజు నుంచి మొదలుపెట్టి ఏప్రిల్ 30వ తారీఖు వరకు సమయం ఉంది. కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోకపోతే ఇమీడియట్గా అప్లై చేసుకోండి. ఒకవేళ అప్లై చేసుకుందాం అనుకునేవాళ్ళు, సరే ఎక్కడ అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి, మీరు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. మీ స్కూల్ హెడ్ మాస్టర్స్కి ఫోన్ చేయండి, వెళ్తే వాళ్ళు రమ్మంటారు కదా మన స్కూల్కి, వాళ్ళ లాగిన్లోనే మీకు రీవెరిఫికేషన్ లేదా రీకౌంటింగ్ అప్లై చేస్తారు. ఆ కోడ్ అనేది స్కూల్ లాగిన్లో మాత్రమే ఇది అప్లై చేయడానికి అవకాశం ఉంది, బయట ఎక్కడ అప్లై చేయడానికి ఉండదు. ఒకవేళ స్కూల్ లాగిన్ తెలిస్తే అప్లై చేయొచ్చు తప్ప, ఆ స్కూల్ లాగిన్స్ అన్ని కూడా మీ హెడ్ మాస్టర్ తెలిస్తే కాబట్టి మీరు అందరూ కూడా మీ కన్సర్న్ స్కూల్స్కి పోయి మీ హెడ్ మాస్టర్ని కలిస్తే వాళ్ళు మీకు అప్లై చేస్తారు. సేమ్ సప్లిమెంటరీకి సంబంధించిన ఫీజు కట్టాలన్నా కూడా వాళ్ళ దగ్గరికి మీరు పోవాలి. ఓకేనా, ఫైనల్గా సార్ రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ పెట్టుకోవచ్చా అంటే కనుక నా పర్సనల్ సజెషన్ ఏంటంటే కనుక, మీరు బాగా అద్భుతంగా ఎగ్జామ్ బాగా రాసేసారు, కానీ చాలా మీరు రాసేదానికి మీ మార్క్స్కి అస్సలు పొందడం లేదు, అలాంటప్పుడు అప్లై చేసుకోండి. మీకు ఫుల్ కాన్ఫిడెంట్ ఉంది పెరుగుతుందని మార్కులు, అలాంటప్పుడు అప్లై చేసుకోండి తప్ప 3-4 మార్కులకి 5 మార్కులకి ఇవి పెట్టకండి, డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు అలాగా. ఓకే, ఒక 20 మార్కులు 30 మార్కులు 40 మార్కులు ఖచ్చితంగా కలుస్తాయి సార్, నేను అంత బాగా రాశాను కానీ మార్కులు అస్సలు పడలేదు, నేను అద్భుతంగా రాశాను కానీ నాకు మార్కులు రాలేదు, అలా అనుకునే వాళ్ళు మాత్రమే మీరు అప్లై చేస్తే మంచిది. ఓకేనా, అయితే 3-4 మార్కులకి 5 మార్కులకి 6 మార్కులకి అప్లై చేసుకోవడం వల్ల ఉపయోగం అయితే ఏమీ లేదు, పెరగవు కూడా. ఓకేనా, దయచేసి ఇది నా ఒపీనియన్, మీ ఒపీనియన్లో మీ ఇష్టం. ఓకే, అప్లై చేసుకునేది మీరు, డబ్బులు మీవి కాబట్టి అప్లై చేసుకుందాం అనుకుంటే ఖచ్చితంగా ఇది ప్రాసెస్ అప్లై చేసుకోండి. ఇది రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ సంబంధించిన సమాచారం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బ్యాక్లాగ్స్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్.